చెప్పు. ఏం చెప్పాలి? నీ మనసులో మాట చెప్పు. నా మనసులో ఏముందో నీకు తెలీదా? తెలుసు, కానీ నువ్వు చెప్తే వినాలనుంది. మనం పెళ్లి చేసుకుందామా? నేను అదే చెప్పాలనుకున్నా. నాకు కట్నం కావాలి. 55 కేజీల బంగారం నేను, మొత్తం తీసుకో. ఈ కొటేషన్లు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవడం పనికొస్తాయి. నాకు 30 లక్షలు కట్నం కావాలి. అయినా మంది లవ్ మ్యారేజ్ కదా, ఎవరైనా కట్నం తీసుకుంటారా? నీ కట్నం పిచ్చుందా? లవ్వేనే అరేంజ్ అయినా అందులో మ్యారేజ్ ఉంది కదా. నాకు జాబ్ ఉంది, ఈఎంఐలో ఇల్లు ఉంది, సెకండ్ హ్యాండ్ కార్ ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి కట్నం తీసుకోవడానికి? సర్లే, నువ్వు ఇంత ఆలోచిస్తున్నావు కాబట్టి, లవ్ కూడా అంటున్నావు కాబట్టి, ఓ 2 లక్షలు డిస్కౌంట్ తీసేస్తే 28 లక్షలు కావాలి కట్నం. చిచి, నువ్వు వద్దు, నీ పెళ్ళి వద్దు, నీకో దండం. సచ్చినోడా. నాకు 30 లక్షలు కట్నం ఇచ్చే అమ్మాయి ఎక్కడుందో. అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చిందంట, కాకపోతే 30 లక్షలు కట్నం అడుగుతున్నాడు. మేమంత ఇచ్చుకోలేవండి. అయినా అంతెందుకు అడుగుతున్నారు? అమ్మా, అబ్బాయికి జాబ్ ఉంది, ఈఎంఐలో ఫ్లాట్ ఉంది, సెకండ్ హ్యాండ్లో కారు కూడా కొన్నాడు. అందుకే ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీరే ఒకసారి ఆలోచించండి. సిటీలో ఇంత ఉన్నప్పుడు ఆ మాత్రం అడగడంలో తప్పులేదు కదా. మేమంత ఇచ్చుకోలేమండి, వాళ్ళతో చెప్పేయండి. సరే అండి, వెళ్ళొస్తానండి. ఆగండి, కూర్చోండి, మాట్లాడుకుందాం. నా బిజినెస్ కోసం దాచిన డబ్బులు ఉన్నాయి కదా నాన్న, అవి ఇచ్చేద్దాం. వద్దురా, అంతా మీ చెల్లికి ఇచ్చేస్తే నీ సంగతి ఏం చేస్తావురా? ఏదో ఒకటి చేద్దాంలే నాన్న, మంచి సంబంధం అంటున్నారు కదా. మాకు ఓకే అని చెప్పండి. కమల గారు, కమల గారు, కమల గారు. ఏంటండి అలా అరుస్తున్నారు? ముందు కూర్చోండి, నేను చెప్తాను. ఏంటండి? అమ్మాయి వాళ్ళకి మీ సంబంధం ఓకే అంట. అవునా? మరి కట్నం? అది కూడా ఇస్తానన్నారు. సరే అయితే ముహూర్తాలు చూసేయండి, పెళ్లి చేసుకుంటాను. కమల్ గారు, మరి నా కమిషన్ మర్చిపోకండి. చూసుకుంటాలే. ఇదే మన ఇల్లు. ఇదో బెడ్రూమ్ బావగారు, రండి మిగిలి చూద్దాం. ఇదే బావగారు హాలు, అదిగో అదో బెడ్రూమ్ అన్నమాట. ఇది మా ఇల్లు. ఎలా ఉంది? ఇల్లు చాలా బాగుంది బావగారు. చెల్లెమ్మ, నేను బయలుదేరుతాను, ఉంటాను బావగారు. అయ్యో, ఇప్పుడే వచ్చాం కదా, ఇంకాసేపు ఉండి మెల్లగా వెళ్దూలే. పర్లేదమ్మా, ఇంటి దగ్గర నాన్న ఒక్కరే ఉంటారు కదా, నేను వెళ్తాను. సరే అన్నయ్య, నువ్వు నాన్న జాగ్రత్త. సరే బావగారు, వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తానండి. మరీ మొమ్మటిస్తుడు. కమల్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, నా కోసం టీ పెట్టుకొని తీసుకురండి, సరేనా? నేనా టీ సర్లే. ఇదిగో టీ. టీవీ ఆన్ చేయి కమల్. రిమోట్ ఎక్కడా? అంకమ్మ, కమల్, మధ్యాహ్నానికి లంచ్ ఏం వండుతున్నావు?